కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇంటి వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ 6 పథకాల హామీలో ఇప్పటికే పెన్షన్ పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం పథకం 2 అమలు చేశారని, మరో కీలకమైన తల్లికి వందనం పథకం 1వ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం అడ్మిషన్లు పూర్తి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్టు తెలిపారు. దాదాపు 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తిస్తుందని, ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలు జమ కానుందని, 745 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున మనం ప్రభుత్వాన్ని చేపట్టి సంవత్సరమైన సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మన లీడర్ల అందరి సమక్షంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు, అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు కష్టపడి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ ఇచ్చినటువంటి పథకాలు నెరవేర్చేదానికి ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రోజులు ఎంతో కష్టపడి ఒక ఘాట్లో పెట్టడం జరిగింది. ఒక దారికి వచ్చిన తర్వాత ధైర్యంతో ఇంకా మనం సూపర్ 6లు మాటిచ్చి మంచి మెజార్టీతో మనం గెలిచినాం కాబట్టి ప్రభుత్వం వచ్చినటువంటి 164 సీట్లతో ఎమ్మెల్యేలందరూ గెలిచి ఆఖరికి డిపాజిట్ లేకుండా, ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా జగన్మోహన్ రెడ్డిని మట్టి కనిపించి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి మనం ఇచ్చినటువంటి మాట న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అన్ని సమకూర్చుకొని ఏదైతే తల్లి దీవెన ఈ విధంగా చేసే దానివల్ల ఏమవుతుంది చేస్తూ విజయానికి వాళ్ళకి ఇచ్చిన మాటను కూడా నెరవేర్చేటటువంటి పరిస్థితి మనకి ఈరోజు స్టార్ట్ చేస్తూ సంతోషంగా ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ప్రజలతో మమేకమై తతిమా ఏదన్నా 1-2 పథకాలు కూడా ఉంటే అవి కూడా స్టార్ట్ చేసేసి వెంటనే ఇంకా కూడా ప్రభుత్వంలో రూపాయి వచ్చే కొద్దీ ఇంకా కొత్త పథకాలు ఏమన్నా ఉంటే కూడా ప్రజలకు తప్పక డ్వాక్రా అంటే ఏంది